హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా ఒక షార్ట్ అనేది. ఇది యోగుల పర్వతం అనేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాలు అనేసి ఆ పైన ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాలి. మనతో పాటు ఒక ఆయన వస్తున్నాడు మనిషి. పెడతాలే, పెట్టేద్దాం. మనిషి వచ్చాడు, మనిషితో పాటు పోవాలి. చాలా సాహసం చేయాలి ఈరోజు. వెళ్దాం. పాదాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి పాదాలు. అట్లే ఫుట్ ప్రింట్స్ అట్లే అడుగులు పడిపోయాయి అక్కడ. చాలా బాగుంటుంది. పైన టాప్ ప్లేస్ చూపిస్తాను నీకు. మనిషి ఉన్నాడు వెనకాల, బ్యాక్ సైడ్. మనతో పాటు వస్తాడు. వెళ్దాం, లేట్ చేయకూడదు. చాలా డేంజరస్ ప్లేస్ బ్రో. జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకొని వెళ్ళేటప్పుడు. మనం దారి తప్పిపోతామనేసి మార్కింగ్ కూడా వేశారు ఇక్కడ. చూపిస్తాను చూడండి. చూసారా, మార్కింగ్ కూడా ఉంది. మనలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే తెలియదు కాబట్టి దారి, అందుకు మార్కింగ్ అది గుర్తుగా. చూడు, జెంటిల్ మ్యాన్ మనకన్నా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎంతసేపు పడుతుంది అన్న పైకి ఎక్కే లోపల? అర్ధగంట. వెళ్ళాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఆవులు వస్తాయి నీ పక్క. అబ్బా, అన్నం కూడా తినలేదు, బాగా అలసిపోయాను. వెళ్ళాను, మనిషికి ప్లేట్స్ కూడా లేవు కాబట్టి ఆకుల్లో తినాల్సి వస్తుంది. అడవిలో ఆకులు ఉంటాయి చెట్లకి, ఆ ఆకుల్లో పెట్టుకొని తినాలి. తెచ్చుకున్నాను ఫుడ్ కూడా, క్యారీ తెచ్చుకున్నా కదా, క్యారీ ఇంకా తినాలి. తెల్లారి నుంచి సుస్తుగా ఉంది. కొంచెం ఏదైనా తింటే కొంచెం హెల్త్గా ఎక్కేయచ్చు బిర్యానీ. తిందాం ఇంకా. ఈ విధంగా తినడం అంటే చాలా అదృష్టం చేసుకోవాలన్నారు ఫ్రెండ్స్. చూసారా, కనిపించడం లేదు, ఒక్క నిమిషం అలానే ఉండాలి. ఈ విధంగా క్యారీ తెచ్చుకొని ఇట్లా టేకు ఆకులు ఉంటాయి కదా, దాంట్లో అన్నం వేసుకొని ఇట్లా చట్నీ కలుపుకొని ఎరగడ్డలు వేసుకొని తింటా ఉంటే స్వర్గమే స్వర్గం. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు అనుభవించితే కానీ నాకు తెలియదు అది. ఇట్లా క్లైమేట్లో తింటే ఎంత బాగుంటుంది. ప్రశాంతంగా గాలి, చెట్టు.
ప్రశాంతమైన వాతావరణం. ఫ్రెండ్స్ వాళ్ళతో వస్తే ఇక్కడ ఏదైనా టెంట్ వేసుకొని నీట్గా ప్రశాంతంగా కూర్చొని తింటే ఉండగలుగుతాం. అదే ఫుడ్ తిన్నాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఎక్కగలుగుతానా, లేకపోతే అయిపోయి మన పరిస్థితి. మనం వచ్చిన దారి ఫ్రెండ్స్ ఇది. తేలింది కూడా అరిగిపోయేటట్టుగా ఉంది. చూసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. వర్షం పడితే మాత్రం రాకూడదు ఇటు సైడు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రాళ్ళు జారుతూ ఉంటాయి. ఏంటి మేకలా? ఆడ మనిషి వెళ్తున్నాడు చూసారా, ఆడ ఆయనతో పాటు వెళ్తేనే మేలు, లేకపోతే దారి తప్పిపోతాము. రూట్స్ అన్నీ కొంచెం సేమ్ ఇలానే ఉన్నాయి, వెళ్ళాలి ఇంకా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద జర్నీ. ఇది కానీ కలిసిందంటే నాకు పంపకాయ ఇస్తాం బా, ప్రాణాలకే ముప్పు. చూసారా ఎంతలా ఉంది.
చూసుకొని ఎవరైనా మనిషి తెలిసిన వాళ్ళు అయితేనే వెళ్ళాల, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. దీని దగ్గర కుడుతుంది అది, దీనికో ముందు 2 నాటితో కుడుతుంది అన్నమాట. ఇది మోస్ట్లీ పైకి వచ్చేసాం, ఇంకొంచెం దూరం ఉందంట. చూసారా అలా ఉందో రూట్ టెర్రర్గా. సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం కాదు, ఓ 80% వచ్చాను. ఇంకా 10-15% ఉంది, వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళాలి. ఇంకా చూడండి పెద్ద వృక్షాలు, ఎంత వానలకు బాగా దట్టంగా బలిసిపోయి ఆకులు కూడా రాలినాయి బాగా. జాగ్రత్తగా వెళ్ళాలి. అట్లా వెళ్ళేటప్పుడు కట్లు పాము ఇలాంటివి ఉంటాయి ఆకుల్లో. సేమ్ ఆకు కలర్లోనే ఉంటాయి, చూసుకొని వెళ్ళాలా. మనిషి వెళ్ళిపోయినాడు, పోదాం. ఉండాలి. పర్లేదు, అక్కడ సదరంగా ఉంది కొంచెమా. ఈ ఒకరో మెట్ట అట్లా. వాటికి సిగ్నల్స్ లాగా ఆయన వస్తున్నాడు, చూసినారా? అట్ల చెట్టు కొడతా మేకలు వస్తున్నాయి చూడండి. అక్కడ నడవబడి వస్తాయి. ఎంత బాగా దాని మనిషిని పసిగట్టుకొని వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తారా ఎన్ని వచ్చాయో. దా కొడుకొచ్చుకున్నావురా అంటే ఎక్కిన మంగళం. మళ్ళీ ఆడ వదిలేసి మన దూరం వస్తే మన దూరం వచ్చాను చూసావా. అంతే, తోడు మనిషి ఎంత బాగా నమ్ముతా చూడే మనుషుల్ని, మన వాళ్ళు ఉండారు అనేసి. జంతువులు నమ్మకం మనకన్నా. ఎంత బాగా పసిగట్టుకొని వచ్చేస్తాయి చూడ, ఎంత బాగా అవి. చూసారా ఎంత బాగా మనిషి లేకపోయినా వచ్చేస్తాయంట. మేము అంతకుముందు భోజనం చేస్తాను నేను, వస్తా అంటాడు. ఏం కసువు చూడండి అబ్బా.
రానని చెప్పినాడు. చూసారా వచ్చేస్తాయి అవి కూడా మనతో పాటు మేకలు. మాతో పాటు వచ్చాడు అంకుల్. ఇప్పుడు వచ్చేసాడు మాతో పాటు. కింద కనిపించాడు, ఇప్పుడు వచ్చేసాడు మాతో పాటు. మొత్తం ముగ్గురమైన ఇప్పుడు ఆడ మనిషి ఒక ఆయన పని చేస్తున్నాడు. ఆర్టీసీలో పని చేస్తావా? ఓ సరే పాయ్. రిటైర్డ్ అయినావా? ఈరోజు నాకు ఆఫ్ ఆగారు. నాకు మేకలు ఉన్నాయి కాబట్టి ఆదివారం యాడ ట్రిప్ మీది? నేను కొండ చూసారా నిలువాటుగా ఎంత ఉంది పెద్దది. అబ్బాయి ఎత్తుకోలేదు. ఇచ్చినట్టు మళ్ళీ ఇచ్చేద్దాం. ఈ బాళ్ళ కింద మళ్ళీ ఇచ్చేస్తే ఇక్కడ పోస్తాయి. తుమ్మదాని కాడికి పోతాయి, వస్తాయి. తుమ్మదాని కింద వస్తాయి. చాలా నువ్వు చిక్కం కట్టుకొని ఉంటుంది. చెప్పలేము అది ఎట్లుంటుందో. అవి ఆడికి పోవు కానీ బండ్ల పైకి పోతాయి కానీ ఇప్పుడు ఫోన్ చేసి ఇస్తాను. మాట్లాడు నువ్వే. మా మంది డ్యూటీ మనం చెప్పినా మళ్ళీ మా భార్య ఉంటుందా నువ్వు మాట చెప్తాను. నేను మా పైకి వచ్చేసినామా మా వాళ్ళు కాదు. ఫ్రెండ్స్ చూసారా వ్యూ అయితే హైలైట్గా ఉంది. అన్నం తెచ్చిందా? గౌరవం ఉంది, కావాలంటే తిను. చట్నీ అరగట్లు వేసుకొచ్చిన. ఆయన తిన్నాడా? లే ఆయన వద్దు, ఎన్ని మాటలు అడుక్కుంటా వద్దుబ్బా అంటాను. సర్లే అని పెట్టినా. ఎందుకైనా మంచిదేనా రవ్వ. తెచ్చిందే మంచిది. వస్తాయి మేకలు మనం ఎడుండే ఉంటే ఆయన ఎట్నే వస్తాడు. ట్యాంక్ లాగా పాదాలు ఇట్లా పెట్టడం వల్ల భూమి కొండ లోపలికి దిగబడిపోయింది. చూపిస్తాడు పైన. చూసారా ఎంత బాగుంది ప్రశాంతంగా బండ. చూసారు ఆ పైన ఏంది అంకుల్ అది? బోర్డు అంటే అది మరి బోర్డు. ఇంతకుముందు ఏదో చెప్పారు కదా, ఏదో దీపం పెడతారు. సిద్ధాదేవుడు ఈశ్వరుడు గుడి. ఈశ్వరుడు గుడి అక్కడ దీపం పెడతారంట. సుమారుగా 100 మంది 200 మంది అయినా కానీ 1000 మంది అయినా కూడా పనుకోవచ్చు. కొనుక్కున్నామంటే తడవమంట. అంత ప్లేస్ ఉంటుంది. ప్లేస్ ఒక్క డ్రాప్ షర్ట్ కూడా తడవదు. అంత పెద్ద బోర్డు ఉంటుంది ఆ పైన ఉన్నది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ప్లేస్ అయితే కొంచెం ఎండ ఉంది, మేఘాలు అడ్డం వస్తే ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం. యోగుల పర్వతం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదాలు. ఆయన నిజమైన పాదాలు ఎంత పొడుగున్నాయో చూస్తే కానీ వర్ణించలేము అవి. ఆయన పెట్టడం వల్ల బండ అనేది కిందకి దిగబడిపోయింది. 10 అడుగులు లోతు కిందకి వెళ్ళిపోయింది అనమాట. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. నేను బ్యాక్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా, దానికి వెనుక సైడ్కి పోవాలి. ఇంకొంచెం దూరమే ఉంది, వెళ్ళిపోదాము. టెర్రర్ ప్లేస్ ఫ్రెండ్స్. ఎవరైనా రావాలనుకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళతోనే రాండి. ఒంటరిగా మాత్రం రాకండి. పాములు ఇవి అవి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలా. పాదాలు అయితే నేను చూసాను. ఎవరో బ్రదర్, నాకు తెలిసిన బ్రదర్ నవీన్ అని అతను పెట్టాడు. పాదాలు అయితే హైలైట్గా ఉన్నాయి. అబ్బా తెలుస్తుంది మనకి ఇప్పుడు పాదాలు లోతులో ఉన్నట్లు, ఏదో బండ కుంగిపోయినట్లు కిందకి చూపిస్తాను. ఇంకా ఆ పక్క పూసినామంటే ఆ పక్క ఊళ్ళో ఆ పక్క ఊళ్ళో అనిపిస్తాయి. ఇది తనపల్లి అటు పక్క ఊర్లో ఇవి. తనపల్లి నీకు ఆ పక్క ఆడిపోతే ఆ పక్క అనిపిస్తుంది. బా అదేందన్నా అది చెరువు? అది ఏం చెరువు? అది బాదు రాళ్ళ చెరువు. రాయల చెరువు కట్ట. ఇప్పుడు రాళ్ళ చెరువు కట్ట మన కట్ట మీద వస్తుంది ఆంజనేయ స్వామి గుడి. పచ్చికాపాలెం రూటు, చిత్తూరు రూట్, ఇట కార్వేట్ నగరం, పచ్చికాపాలెం, పెనుమూరు, చావడకుంట వస్తాం చూడు. రామచంద్రాపురం, రామపురం దూరే అదే రాళ్ళ చెరువు.
అదే రాజు అక్కడ చూస్తున్నారా, అది రాయల చెరువు అంట ఫ్రెండ్స్. మనకి అక్కడ చిన్న కొలం లాగా చెరువు లాగా కనిపిస్తుంది కదా, అది రాయల చెరువు అంటమ్మా. ఎంత పైన ఉన్నాం చూసారా మనం టాప్లో. మనతో పాటు వచ్చిన మేకలు కూడా వచ్చేసాయి మళ్ళీ మనతో పాటునే. మనతో పాటు అటు మనిషి ఉన్నాడు కాబట్టి ఓనరు దానికంటే వచ్చాయి చూసారా. చూడండి ఒకసారి. పదం. ఏమైనా క్లైమేట్ అప్పా, అది చెప్పడం కాదు, అనుభవిస్తేనే కానీ చెప్పలేము. అది ఇక్కడ ఒక టెంట్ వేసుకొని చికెన్ తింటూ, అయ్యో చికెన్ తినకూడదు కానీ మంచిగా టమాటా పచ్చడి, చింతాకు, చింతకాయ చట్నీ, ఎర్రగడ్డలు, టమాటా చట్నీ, అబ్బబ్బబ్బా సూపరే సూపరు.